హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వాటర్ మెలోన్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఇది. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. కేవలం పాలు, వాటర్ మెలోన్ ఉంటే చాలండి ఈ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. వాటర్ మెలోన్ తినని పిల్లల కోసం ఇలా ఐస్ క్రీమ్ని అయితే చేసి పెట్టండి. ఈజీగా తినేస్తారండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. అంతే క్రీమీగా ఉంటుంది దీని టెక్స్చర్ కూడా. ఈ ఐస్ క్రీమ్ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. తక్కువ టైంలో చేసేయచ్చు. ఫ్రీజ్ అయ్యేదానికి మాత్రమే టైం పడుతుంది. ఈ వాటర్ మెలోన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఎక్కువగా తీసుకునేదానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత క్రీమీగా వచ్చిందో టెక్స్చర్ అనేది. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు హాఫ్ పుచ్చకాయ తీసుకొని అందులో హాఫ్ అయితే తీసుకున్నానండి. ఈ హాఫ్ వాటర్ మెలోన్ అయితే కట్ చేసుకోవాలండి. నేను తీసుకున్న వాటర్ మెలోన్ కొంచెము కలర్ తక్కువ ఉంది చూడండి, అందుకనేసి ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ వాటర్ మెలోన్ కట్ చేసుకున్నది వచ్చేసి 2 కప్స్ అయితే ఉండాలండి. చూడండి ఇలా కొలిచి అయితే తీసుకోవాలి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే 2 కప్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. 1/2 లీటర్ ఉంటుందండి ఇది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. చూడండి 1/2 లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 10-12 జీడిపప్పులను అయితే ఇందులోనే వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పాలనైతే. జీడిపప్పునైతే పౌడర్ అయినా చేసి వేసుకోవచ్చండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ని కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ అయితే 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఐస్ క్రీమ్ అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, వాటర్ మెలోన్ ఫ్లేవర్ది వచ్చేసి. చూడండి ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పాలను అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. చూడండి ఇలా కొంచెంసేపు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ పచ్చివాసన అనేది పోతుంది. చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని అయితే. చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ పాలు మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా అంతా వేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత వాటర్ మెలోన్ ఇందులోనే 2 కప్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలోన్ అయితే. ఆ తర్వాత రోజ్ సిరప్ అయితే ఇందులో ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ అయినా చేసేయచ్చండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వచ్చేసి రూఅబ్జా సిరప్ అండి. ఆ తర్వాత మిక్సీకి వేసి ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఐస్ క్రీమ్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఐస్ క్రీమ్ సెట్ చేసుకునేదానికి. ఈ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. ఏదన్నా బౌల్లో అయినా ఇంట్లో ఉండే బాక్స్లో అయినా ఈ ఐస్ క్రీమ్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి.
ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని వేసి గార్నిష్ చేసుకున్నానండి. ఈ బాదం పప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కట్ చేసుకున్న పిస్తా పప్పునైతే తీసుకున్నానండి గార్నిష్ కోసమే. చూడండి, ఇలా అంతా గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కుంకుమ పువ్వు కూడా తీసుకొని గార్నిష్ చేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసేదానికి అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, వాటర్ మెలోన్ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి ఈ రెసిపీని అయితే. చూడండి, ఇలా బటర్ పేపర్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. వాటర్ ఏమన్నా ఉంటే ఐస్ క్రీమ్ మీద పడకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుండే మూతకి సెట్ చేసుకోవాలండి ఈ బటర్ పేపర్ని అయితే. చూడండి, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలండి ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసి మార్నింగ్ అండి. ఐస్ క్రీమ్ అంతా సెట్ అయిపోయింది. చూడండి, ఈ బటర్ పేపర్ని అయితే తీసేయాలి. చల్లగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్లో ఇలా ఐస్ క్రీమ్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ అనేది. అంతే టేస్టీగా ఉంటుంది, అంతే హెల్తీగా కూడా ఉంటుందండి. అన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కాబట్టి పిల్లల్ని అయినా ఈజీగా ఇచ్చేయచ్చండి ఇలా చేసి పెట్టుకుంటే. బయట నుంచి తెచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ సమ్మర్లో డీహైడ్రేట్ కాకుండా బాడీ ఉండడానికి వాటర్ మెలన్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్ని డైలీ తీసుకునేదానికి ట్రై చేయండి. వాటర్ మెలన్ తినని వాళ్ళ కోసము ఈ రెసిపీని అయితే ట్రై చేసి పెట్టండి. భలే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఎంత క్రీమీగా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. కేవలం పాలు, పంచదార, ఈ వాటర్ మెలన్ ఉంటే సరిపోతుందండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.